హలో అండి అందరికీ. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేసానండి. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి చాలా బావుంటుంది. ఎప్పటినుంచో మాట్లాడాలి అని నేను అనుకుంటున్నాను. కాకపోతే నేను మాట్లాడాలి అని అంటే నేను దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండాలి కదా! సో, అందుకనే ఇన్ని రోజులు ఆగాననమాట. సో, ఈరోజు టాపిక్ ఏంటి అనంటే మాట. మాటే మంత్రము పలుకే బంగారమాయేనా. సో, మన మాట అనేది ఒక అద్భుతాన్ని సృష్టించగలుగుతది. మన మాట అనేది అవతల వాళ్ళని నాశనం చేయగలుగుతది. మన మాట మనల్ని ఇంప్రూవ్ చేయగలుగుతది, కిందకు తోసేయగలుగుతది. సో, ఈ మాట యొక్క గొప్పతనం ఏంటి? మాటల్ని మనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి? ఎంత వాడాలి? ఎక్కడ వాడకూడదు? సో, వచ్చే నష్టాలేంటి? లాభాలేంటి మాటల వల్ల? అనేది ఈరోజు టాపిక్ అనమాట. సో, మన రిలేషన్‌షిప్స్‌ని మెరుగుపరచాలన్నా, సో, దేంట్లో అయినా సరే ఈ మాటలనేది చాలా ఇంపార్టెంట్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్. మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్‌లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్‌లో మీరు ఈ వీడియోని గనుక చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత మీకు నచ్చితే మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేసేయండి. ఇప్పుడే ఈ వీడియోని మీరు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. వీడియోలోకైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మరి. సో, మాట అనేది చాలా అద్భుతం. మాటలతో మనం చాలా చాలా మంచి మ్యాజిక్‌లు చేయొచ్చు. సో, ఈ విషయం అందరికీ తెలుసు అయినప్పటికీ సో, మాటల్ని ఎలా వాడాలో కూడా మనకి తెలీదనమాట. సో, ఈరోజు అసలు ఫస్ట్ మనం లాభాలేంటో చూసేద్దాం. అసలు మన మాటకి ఎంత పవర్ ఉందో కూడా ఫస్ట్ చూద్దాం. సో, మాట అనేది మన మనసు లోపల నుంచి వస్తుందనుకోండి. ఆ మాటల ద్వారా పలుకే మన పలుకు ఒక బంగారం అయ్యేటట్టుగా ఉండాలనమాట. మన పలుకులు బంగారంలా ఉండాలి. అంత అద్భుతంగా ఉండాలి అని జెప్పేసి. సో, మన మాటలు అవతల వాళ్ళ యొక్క బాధని చక్కగా పూడ్చేటట్టు ఉండాలండి. సో, పుండి మీద కారం చల్లుతున్నట్టుగా ఎప్పుడూ ఉండకూడదు. ఇది మాట యొక్క అద్భుతం. అసలు మాట అనేది ఒక మనిషికి ఆభరణం లాంటిది. సో, మనం వేసుకుంటాం నగలు, చీరలు ఇవన్నీ వేసుకుంటాం గదా! సో, వీటన్నిటిని బట్టి ఒక మనిషి అపియరెన్స్ అబ్బా! చూడడానికి భలే ఉన్నార్రా అని చెప్పేసి మనం అంటాం గదా! అవేవి ఏసుకోకపోయినా అవతల వ్యక్తి సున్నితంగా, మంచిగా, మంచి మాటలు పాజిటివ్‌గా మాట్లాడుతున్నారనుకోండి. అరే! ఆ వ్యక్తికి ఆ మాటే అందం తెలుసా? అనేటట్టుగా మనం మాట్లాడాలి. మనం ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు. ఏది పడితే అలాగా, ఎలా పడితే అలాగా, ఏది పడితే అది చెత్త చెత్త వాగుడు అలా మాట్లాడకూడదు. మన లోపల నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఒక విత్తనం లాంటిదండి. మనం అందరం గుర్తుపెట్టుకోగలిగితే ఆ విత్తనాన్ని నువ్వు ఏసే చోటుని బట్టి అది మొలుస్తదనమాట. ఆ విత్తనాన్ని ఎక్కడ పడితే అక్కడ మనం వేయకూడదు. ఒక మంచి విత్తనం మాట అనేది. ఆ మాటని తీసుకెళ్ళి ఇప్పుడు ఈ నేల మీద వేసామనుకోండి గచ్చు మీద, అది మొక్క అవ్వదు. అదే నువ్వు ఒక మంచి మట్టిలో వేసావనుకోండి, అది మంచి మొక్క, వృక్షమై దానికి బోలెడన్ని కాయలిస్తది. అదే ఒక ఇసుక నేలల్లో అది మొలకెత్తలేని చోట ఏసామనుకోండి, వేస్ట్ అది. సో, ఇలా మన మాట ఒక విత్తనంలాగా, ఒక ఆయుధంలాగా మనం వాడి, సో, ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలి అనేది మనం తెలుసుకోగలగాలనమాట. మన మాటలెప్పుడూ కూడా మన మనసు లోపల నుంచి వస్తాయండి. మనము ఏదైనా మనం మాట్లాడాలి, కరెక్ట్‌గా మనం మాట్లాడుతున్నాము అనంటే, మన లోపల ఒక పిక్చర్ ఉంటదనమాట. సో, ఒక మూవీ చూసినప్పుడు దాని గురించి మాట్లాడాలి అనంటే, ఆ మూవీలో ఆ ఫైట్ ఇలా చేశారురా, ఆ టైంలో ఇలా ఉందిరా అని చెప్పేసి దాన్ని గుర్తు తెచ్చుకుంటూ మనం మాట్లాడతాం. రైట్? ఒక్కొక్కసారి మనం చూడని పిక్చర్ కూడా మన మైండ్‌లో మెదులుతూ ఉంటది. అంటే అది నెగెటివ్ వైపు మాట్లాడుతున్నప్పుడనమాట. ఒక పాజిటివ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం జరిగిన దాన్ని, చూసిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ చెప్తాం. అది కరెక్ట్‌గా చెప్తాం. కానీ ఒక్కొక్కసారి మనం రాంగ్ మాట్లాడేస్తూ ఉంటాం. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చి మన చెవిలో చెప్పినప్పుడు అలాంటి మాటలు కూడా మనం మాట్లాడేస్తాం. ఎప్పుడు కూడా నీ నీ కళ్ళతో చూడలేని పిక్చర్‌కి సంబంధించిన మాటలు చాలా తక్కువ మాట్లాడడం మంచిదనమాట. సో, దీనివల్ల నష్టాలే ఎక్కువగా ఉంటాయి. సో, మాటని మనం మన పలుకులు అవతల వాళ్ళకి బాధని తగ్గించేలాగా, గాయాన్ని మాన్పించేలాగా
అద్భుతంగా అనిపించాలి. మన నోటి నుంచి వాక్కు అవతల వాళ్ళకి వాళ్ళ బాధని నయం చేసేటటువంటి మందులాగా అనిపించాలి. అబ్బా! తిన మాటలు వింటా ఉంటే నా కష్టాలన్నీ తీరిపోయినట్టు అనిపిస్తుందిరా బాబు అన్నట్టు అనిపించాలి. అంతేగాని పుండి మీద కారం చల్లినట్టు నెగెటివ్ థాట్స్. హ్మ్. ఏంటి నువ్వు ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతావా? నువ్వు వేస్ట్ తెలుసా? నువ్వు ఎగ్జామ్‌కెళ్ళలేవు తెలుసా? ఇలాంటి మైనస్ మాటలు. ఆ! నువ్వేం చేయలేవు, నువ్వేం పీకలేవు ఇలాంటి మాటలు, బూతులు మన నోటి నుంచి రాకపోవడం మంచిది. సో, అవతల వాళ్ళతో మనం మాట్లాడుతున్నామంటే, "నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నావా? వావ్! గ్రేట్ తెలుసా? స్టార్ట్ చెయ్యి. నీకంతా మంచే జరుగుతది" అని నువ్వు నీ నోట్లోంచి ఒక మంచి మాట బయటికి రాబట్టాలనమాట. సో, మాట ఎంత అద్భుతమైనదో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా! మరి అలాంటి మాటల్ని ఎక్కడ మాట్లాడాలో కూడా మనకు అర్థమైంది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో మంచి వ్యక్తులతో మనం మాట్లాడాలి అని చెప్పేసి. కానీ ఇదే మాటని ఎదుటి వాళ్ళకి బాణంలాగా గుచ్చుకునేలాగా ఎప్పుడూ మనం మాట్లాడకూడదు. అవతల వాళ్ళకి గుచ్చుకునేలాగా మనం మాట్లాడతాం చూడండి పాపం వాళ్ళకి ఎంత హర్టింగ్‌గా అనిపిస్తదో గదా! సో, మాటల్ని ఎప్పుడు కూడా బాణాల్లాగా వదలొద్దు. తూటాల్లాగా పేల్చొద్దు. అవతల వ్యక్తి ఎమోషన్స్‌ని నువ్వు అర్థం చేసుకునేలాగా నువ్వెప్పుడూ ఉండాలి. అవతల వ్యక్తి మనసు లోపలిలోకి తొంగి చూస్తే నీ మాటలు పాపం ఒక్కొక్కసారి అవతల వ్యక్తికి గుచ్చుకుంటాయండి. చాలా డిసప్పాయింట్ చేసేస్తా ఉంటాయి. మెంటల్లీ వీక్ చేసేస్తా ఉంటాయి. సో, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడుతున్నావో కొంచెం ఆచితూచి మాట్లాడడం అనేది అవసరం. సో, ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనంటే, అసలు మనం ఎలాంటి సమయంలో మాట్లాడకపోతే బెటర్ అనేది గూడా తెలుసుకుందాం. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడకపోతే చాలా మంచిదండి. సో, చాలా ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడగలుగుతాం. బేసిక్‌గా మన మాట అవతల వాళ్ళకి ఆయుధం అవుతుంది అన్నప్పుడు మనం పాజిటివ్‌గా మాట్లాడతాము. రైట్. సో, మనం అసలెప్పుడు మాట్లాడుకుంటా ఉంటే మనకి ప్లస్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోగలగాలి. సో, మనం ఎప్పుడెప్పుడు మనం మాట్లాడకూడదు. సో, నంబర్ 1 నువ్వు ఎమోషన్స్‌తో చాలా ఎమోషన్స్ నీకు కలిగి ఉన్నాయి. అంటే ఒక సిట్యుయేషన్‌లో నీ ఎమోషన్స్ నీ కంట్రోల్‌లో లేవసలు. నువ్వు ఆ టైంలో ఏడుస్తున్నావు, లేకపోతే నీకు సంథింగ్ ఏదో జరుగుతుంది. సో, అక్కడ ఒక గొడవయింది. లేకపోతే నువ్వు చాలా బాధపడుతున్నావు. సో, ఆ బాధలోట వచ్చేటటువంటి మాటలనేవి ఎలా వస్తాయో మనకు తెలీదు. మన ఎమోషన్స్ మన కంట్రోల్‌లో లేనప్పుడు మనం ఏం మాట్లాడతామో మనకు అర్థం కాదు. ఎమోషన్స్ మన కంట్రోల్‌లో లేనప్పుడు పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకునేలాగా మనం మాటలు వదిలేస్తూ ఉంటామనమాట. సో, ఆవేశంతో ఊగిపోతున్నప్పుడు నేను ఇది చేసేస్తా, అది చేసేస్తా అని సవాల్ విసరడం, నువ్వు నాకు అక్కర్లేదు పో అని చెప్పేసి అవతల వ్యక్తితో మాటలనేసేయడం. సో, మనం అదే ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేనప్పుడు ఛీ! నువ్వు వేస్ట్ అని అవతల వ్యక్తిని తిట్టడం. సో, సంథింగ్ ఏదో ఒకటి మనం ఎమోషన్‌గా ఉన్నప్పుడు, ఎమోషనల్ ఫీల్ అవుతున్నప్పుడు, మన ఎమోషన్స్ మన కంట్రోల్‌లో లేనప్పుడు, మనం ఏదో ఒకటి వాగేస్తూ ఉంటాము. అది కరెక్ట్ కాదు అసలకిని. నువ్వది కాదు. నీ ఎమోషన్స్‌తో నువ్వు కూడుకొని ఉన్నప్పుడు నువ్వేదైతే మాట్లాడతావో అది నువ్వు కాదు. ఆ ఎమోషన్స్ కంట్రోల్ అయిన తర్వాత నువ్వు మాట్లాడతావు అదే నిజం. కానీ ఆవేశంతో నువ్వు బాధలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడేసి తర్వాత అయ్యో! నేను అనవసరంగా అలా అనుండాల్సింది కాదు. నేను అలా అన్నానని నేను అనుకోలేదు. నాకు తెలియకుండా నేను ఔట్ ఆఫ్ కంట్రోల్‌లో ఉన్నప్పుడు ఆ మాట వచ్చేసింది అని చెప్పేసి మనం అనేస్తూ ఉంటాం. అంటే బేసిక్‌గా మన ఎమోషన్స్‌లో ఉన్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడేస్తాం. సో, అలాంటప్పుడు మనం మౌనంగా ఉండడం అనేది ప్రాక్టీస్ చేయాలి. నేను ఈ మధ్య దీన్ని బాగా ప్రాక్టీస్ చేశాను. అందుకే మీకు చెప్పగలుగుతున్నాను. నా ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలంటే గనక నేను పెళ్ళైన కొత్తలో నాకు వెంటనే ఏడుపొచ్చేసేదనమాట. ఏడుపుతో పాటు మాటలు కూడా వచ్చేసాయి. సో, ఏదో ఒకటి అనేసేదాన్ననమాట. ఎమోషన్‌లో ఉన్నప్పుడు. అప్పుడు ఏజ్ మనకి చిన్నగా ఉంటది కదా! సో, ఏడుస్తూనే నా లోపల ఇప్పుడు మా హస్బెండ్ నేను తిట్టాననుకో, "నువ్వు ఎందుకే ఇలా తిట్టావు? నువ్వు నన్ను ఎందుకే ఇలా అన్నావు? నీ లోపల ఇలా ఉంది కదా!" అని చెప్పేసి నా లోపల ఉన్న ఫీలింగ్స్‌ని బయట పెట్టేసి అదంతా క్లమ్జీ అయిపోయేది. సో, అది మనం అలా ప్రాక్టీస్ చేస్తే ఆ ఎమోషన్స్ ఉన్నప్పుడు నేను ఇలా మాట్లాడకూడదు, ఇలా అనకూడదు, ఇలా సైలెంట్ అయిపోవాలి అని నేను అనుకున్నాను. సో, సైలెంట్ అయిపోవడం బెస్ట్. మాట్లాడకపోవడం బెస్ట్. ఎమోషన్స్ మన కంట్రోల్‌లో లేనప్పుడు మనం మాట్లాడకూడదు నంబర్ 1. ఇంకా నంబర్ 2 ఏంటి అనంటే, కొంతమంది ఏదో మాట్లాడుకుంటున్నారండి. అక్కడ మనకసలు ఏం తెలీదు. మనం మధ్యలో దూరిపోతాం. అక్కడ ఉంటాం. సో, ఆ టైంలో తెలిసి తెలియనట్టుగా సగం నాలెడ్జ్‌తో మనం గూడా మాట్లాడేయాలని అనుకుంటాం. కుతూహలంతో మాట్లాడేస్తాం. తెలిసి తెలియని 4 ముక్కలు. అవతల వ్యక్తికి అది పూర్తి జ్ఞానం వాళ్ళందరికీ తెలుసు. మనకు తెలీదని మనకు తెలిసినా మనం మన నాలుక దురద కొద్దీ మనం మాట్లాడేస్తే అవతల వాళ్ళకి మనం చాలా చీప్ అయిపోతాం.
సగం సగం నాలెడ్జ్‌తో, అజ్ఞానంతో మనం ఏది గూడా మాట్లాడకూడదు. మనకసలు ఆ విషయం మీద అవగాహన లేకపోతే తలదూర్చడం అనవసరం. అవసరం అనుకుంటే అది పూర్తిగా వినాలి. ఆళ్ళేం మాట్లాడుకుంటున్నారు, ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎంత మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి. జస్ట్ వినేసి మనకి అంతకీ తెలిస్తే ఒక పాయింటో, 2 పాయింటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత నువ్వు మాట్లాడాలి. తెలీదు అనంటే ఇంక నోరు మూసుకొని ఉండడం బెస్ట్. తెలుసుకొని మాట్లాడు. అంతేగాని తెలిసి తెలియకుండా మధ్యలో కొంతమంది గొడవలయినప్పుడు అలాంటప్పుడు దూరిపోతారు అనవసరంగా. ఇద్దరు భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారంటే ఎవరిది తప్పో తెలీదు. మధ్యలో ఒకడొచ్చేసి ఎవరో ఒకరిని తిట్టడం, ఆళ్ళ దూరాన్ని ఇంకా పెంచడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు. సో, అజ్ఞానంతో సగం సగం నాలెడ్జ్‌తో తెలిసి తెలియకుండా మాట్లాడొద్దు. ఆ టైంలో నువ్వు సైలెంట్ అయిపోవాలి అని చెప్పేసి అనుకోవడం బెటర్ అనమాట. ఇంకా నెంబర్ 3 మన కోపం పీక్స్‌లో ఉన్నప్పుడు అంటే యాంగ్రీగా మనం ఉంటాం గదండీ! సో, ఆ టైంలో వస్తాయండి మన మాటలు. పిచ్చి పిచ్చి మాటలన్నీ వచ్చేస్తాయన్నమాట. కోపంతో మనం ఊగిపోతా ఉంటాం. కోపంలో ఏం మాట్లాడతాం గూడా మనకే తెలీదు. సో, నాకు ఈ టైంలో కోపమొస్తుంది అని అనుకున్నప్పుడు సైలెంట్ అయిపోవడం బెస్ట్. పిల్లలు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ ఉంటారు గదా! సో, నేను ఇది కూడా ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేస్తున్నాననమాట. సో, బేసిక్‌గా పేరెంట్స్‌కి మనిషికే కోపమొస్తది. అది కామన్. కోపమొచ్చేసినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు చేసిన చిన్న తప్పుకి కూడా మనం ఏదో మాట్లాడేస్తాం అనమాట కోపంలో. ఏదోకటి అనేస్తాం. పాపం అవతల వ్యక్తి బాధపడిపోతూ ఉంటారు. సో, అవి ఆ మాటలు అనకూడనివి అనేస్తూ, తిట్టేస్తూ ఉంటాం అనమాట. "నువ్వు వేస్ట్, నువ్వెందుకు పనికిరావు, ఎందుకిలా చేసావు" అని చెప్పేసి మా అబ్బాయి ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు స్టార్టింగ్‌లో నేను తిట్టేసేదాన్ని. సో, ఇప్పుడేంటంటే ఆలోచించాలి. తర్వాత కూర్చొని ఇప్పుడేంటంటే అదే మిస్టేక్ మా అబ్బాయి గాని చేస్తే కూర్చోబెట్టి, కోపం తగ్గిన తర్వాత, "అరే నాన్న ఇలా కాదురా కొంచెం ఇలా చెయ్యు" అని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది నేర్చుకున్నాననమాట. సో, ఇలా మనం కోపంలో ఉన్నప్పుడు మాట్లాడడం అనేది తగ్గించాలి. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి, మనం ఎప్పుడైనా సరే కానివ్వండి, ఆహ్, అవతల వ్యక్తికి హాని కలుగుతుంది అని అనుకున్నప్పుడు సైలెంట్ అయిపోవడం బెస్ట్ అనమాట. సో, పలానా వ్యక్తికి ఇప్పుడు మనం నిజం అక్కడ మాట్లాడుతున్నాం. ఒక వ్యక్తి ఇప్పుడు కొంతమంది గొప్పొచ్చేస్తది అని చెప్పేసి మనం చిన్నప్పుడు చాలా ఇలాంటివి ఎక్స్‌పీరియన్స్ చేసే ఉండుంటాము. మన ఫ్రెండ్ ఎవరైనా చిన్న తప్పు చేశాడనుకోండి, వెళ్ళి ఆళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి చాడీలు చెప్పడం, టీచర్ దగ్గరికెళ్ళి చాడీలు చెప్పడం. సో, ఇలాంటివి చేసే ఉండుంటాం ఫర్ ఎగ్జాంపుల్. సో, అప్పుడేంటి ఆళ్ళమ్మ మనం చెప్పామని చెప్పేసి వాడిని ఇంకో 2 దెబ్బలు కొట్టడం, టీచర్ మనం చెప్పామని చెప్పి కొట్టడం. సో, ఇలా చేస్తూ ఉంటారు. అంటే అవతల వ్యక్తి యొక్క లైఫ్ మనం మాట్లాడడం వల్ల రిస్క్‌లో పడుతుంది. సో, చిన్నప్పుడు అది తెలిసి తెలియకుండా చేసింది. కానీ ఇప్పుడు పెద్ద ఎదిగిన తర్వాత పాపం ఇంకా పెద్ద విషయాల్లో కూడా మనం అవతల వ్యక్తి గురించి తెలిసినా కొన్నిసార్లు సందర్భాలు మనకి తెలిసి ఉన్నా సరే మనం మాట్లాడకపోవడం బెస్ట్. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే కొన్ని సీక్రెట్స్ కూడా మనతో షేర్ చేసుకుంటారు. నువ్వెవరితో చెప్పొద్దు అని చెప్పి. మనం ఏం చేస్తాం అవి ఏదో విధంగా బయట పెట్టేయడం, ఎవరో ఒకరికి చెప్పేయడం మనం తిన్నంగా ఉండలేక. సో, అవతల వ్యక్తిని రిస్క్‌లో పెట్టేస్తాం అనమాట ఫుల్‌గా. సో, అలా రిస్క్‌లో పెడుతున్నావు అన్నప్పుడు నువ్వసలు ఎట్టి పరిస్థితిలోని మాట్లాడకపోవడమే బెస్ట్. నీకు అనవసరం అనమాట. అందులోకి మధ్యలోకి దూరొద్దు. అండ్ ఫిఫ్త్ వన్ ఏంటి అనంటే, నువ్వు గట్టిగా అరవాలనుకుంటావు కదా! ఎవరి మీదైనా సరే. అలాంటప్పుడు కూడా మనం సైలెంట్ అయిపోవడం బెస్ట్. బేసిక్‌గా అరుపనేది మనకి వచ్చేస్తూ ఉంటది. సో, అవతల వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు ఓ ఓ అరిచేసి ఆ అరుపుల్లో ఏం మాట్లాడతామో మనకే తెలీదు. పిచ్చి పిచ్చిగా వాగేస్తామనమాట. సో, అలాంటప్పుడు కూడా మనల్ని మనం కోల్పోతాం అనవసరంగాన. మన ఎనర్జీ కూడా డ్రైన్ చేసేసుకుంటూ ఉంటాము. సో, అక్కడ అవతల వాళ్ళదే తప్పు అని అనుకుందామండి. సో, అవతల వాళ్ళదే తప్పు అయినా సరే మనం అరవడం వల్ల మన జ్ఞానాన్ని మనం కోల్పోతాం. మనం విఘ్నతని మనం కోల్పోయి చూడండి ఎంత చండాలంగా, ఎంత దరిద్రంగా ఉంటదంటే, అరిచినప్పుడు మన ఫేసు లేకపోతే మన మాటలు, మనం అవతల వ్యక్తి మీద మనం అరుస్తున్నప్పుడు, మొత్తం మన బాడీ లాంగ్వేజ్ అంతా గూడా మారిపోయి, అనవసరంగా మాట్లాడేసి, ఆ పరిస్థితులను గూడా తారుమారు చేసేస్తూ ఉంటామనమాట. సో, అలా అరిచినప్పుడు అరవాల్సిన అవసరం లేదు. కాసేపు ఆగితే అంతా కూడా సర్దుకుంటది. ఎందుకు ఇప్పుడు అరవడం, ఆవేశంతో అరవడం అని మనం అనుకుంటున్నప్పుడు సైలెంట్ అయిపోవడం బెస్ట్. 1-10 లెక్క పెట్టుకోవడం.
ఒకటి నుంచి 100 లెక్క పెట్టుకోవడం, 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91 ఇలా బ్యాక్ నుంచి నెంబర్స్ లెక్క పెట్టడం ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే గనక ఆ అరిచే పీక్స్ అనేవి తగ్గి మీ కంట్రోల్‌లోకి వస్తాయి. ఇంకా లాస్ట్ వన్, సిక్స్త్ వన్ ఏంటి అనంటే, మనం రిలేషన్‌షిప్‌తో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతా ఉంటాయి కదా! చిన్న చిన్నవి. సో, అలాంటప్పుడు కూడా మనం మాట్లాడకపోవడం అనేది చాలా 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 మంచిదండి. బేసిక్‌గా రిలేషన్‌షిప్స్ అనేవి చాలా స్మూత్‌గా హ్యాండిల్ చేసుకోవాలి. ఇద్దరు కలిసి కూర్చుంటే తెగిపోద్ది ఏదైనా గొడవుంటే. కానీ దాన్ని మనం ఇలా లాగుతాం. ఎప్పుడు? అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, వైఫ్ అండ్ హస్బెండ్, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండే. పిచ్చి పిచ్చిగా మాట్లాడేసుకుంటారు. గొడవలాడేసుకుంటారనమాట. ఎవరో ఒకరు తగ్గాలండి. ఆ తగ్గిదేదో నువ్వే తగ్గు. అవతల వ్యక్తి తగ్గాలని నువ్వెందుకు అనుకుంటావు అసలు? అవతల వ్యక్తి నువ్వు ఎలాగో మార్చలేవు. ఎటు మార్చలేవు. సో, నువ్వు మాట్లాడడం మానేయి. అవతల వ్యక్తి అలా మాట్లాడతారు, వాగుతారు, ఎక్కువ మాట్లాడుతున్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, నువ్వు మాట్లాడడం తగ్గించు. సో, ఇందులో కూడా నేనైతే నా పెళ్ళైన కొత్తలో నాకు బాగా తెలుసండి. సో, ఏదైనా ఇంకా అలా వాగేసేదాన్ననమాట. ఇప్పుడు మా హస్బెండ్ ఏదైనా అన్నం తినట్లేదనుకో, "ఎందుకు తినట్లేదు? ఎలా తినట్లేదు? ఏంటి?" అని చెప్పేసి నా మాటలన్నిటిని, నా ఎనర్జీ అంతటిని, నా కోపాన్ని, నా ఉక్రోషాన్ని బయట పెట్టేసేదాన్ని. సో, ఈ సందర్భంలో ఏంటంటే ఇంకా గొడవ పెరుగుతది గానీ తగ్గదనమాట. మా హస్బెండ్ మాత్రం చాలా సైలెంట్ ఉంటారు. అలుగుతారు, మాట్లాడడం మానేస్తారు కానీ సైలెంట్ ఉంటారు. ఏం మాట్లాడరు. సో, నన్ను మాటలేమి విసరరు. కానీ నేను మాటలు విసిరేస్తాను. సో, దీన్ని ఇప్పుడు నేను తగ్గించేసుకున్నాను. బాగా తగ్గించేసుకున్నాను. కంప్లీట్‌గా తగ్గించేసుకున్నాను. సో, ఇలా నేను ఎక్కువ మాట్లాడకపోవడం వల్ల సో, నాకే మంచిదవుతుందనమాట. సో, ఇదండి ఇవాల్టి నా వీడియో. నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మన రిలేషన్‌షిప్స్ ఎప్పుడు కూడా హెల్తీగా ఉండాలి అనంటే మాటల్ని కొంచెం బాగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి సెలవు. బాయ్ బాయ్.